మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మొత్తం ప్యానెల్స్ వచ్చేసి సోలార్ 50 కిలోవాట్ అనమాట. అయితే ఇక్కడ సోలార్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి 1 మంత్ అవుతుంది. స్ట్రెచ్చర్ ఇన్స్టాలేషన్ చేయడం కానీ, దానికి సంబంధించిన వైరింగ్ చేయడం కానీ మొత్తం అయిపోయి 1 మంత్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ఇష్యూ వచ్చిందనమాట. ఇష్యూ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 3 ఇన్వర్టర్లు. 3 ఇన్వర్టర్లు 2 డివైడ్ చేసుకున్నారు. ఒకటి వచ్చేసి 10 డివైడ్ చేసుకున్నారు. అయితే ఒక 20 కేవీ ఇన్వర్టర్ అయితే ఏమైపోయిందంటే వైరింగ్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల, ఎర్తింగ్ కరెక్ట్ సప్లై కాకపోవడం వల్ల ఇన్వర్టర్ అనేది కాలిపోవడం జరిగింది. దాన్ని రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో కొత్త ఇన్వర్టర్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు సోలార్కి సంబంధించిన ఎర్త్లు, బాడీ ఎర్త్లు, అలాగే దానికి సంబంధించిన వైరింగ్ అనేది కరెక్ట్ ఉండాలి, లేకపోతే ఇలా జరుగుతుందన్నమాట. అయితే ఇది వైరింగ్ అనేది వేరే వాళ్ళు చేశారు. దాన్ని మనం డిస్కనెక్ట్ చేసి మనం కొత్త వైరింగ్ చేసి టోటల్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకో 20 కేవీ ఇన్వర్టర్ అనేది కూడా కంటిన్యూగా రన్ అవుతుందా లేదా అని చెక్ చేయడం జరిగింది. అదైతే మంచిగానే కంటిన్యూ అవుతుంది. అలాగే 10 కేవీ కూడా మంచిగా కంటిన్యూగా రన్ అవుతుంది. ఇలాంటి ఎలక్ట్రిషియన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.